విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు ఆర్ఐఎన్ఎల్ టెండర్లకు ఆహ్వానించింది. కోల్ హ్యాండ్లింగ్ సహా ప్రైవేటుకు క్యాప్టివ్ పవర్ ప్లాంట్, ఉక్కు ఉత్పత్తిలో థర్మల్ పవర్ ప్లాంట్ది కీలక పాత్ర. స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపు, కీలక విభాగాల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వైపు నెట్టేస్తున్న చర్యలు ఆగటం లేదు. ఇప్పటికే సింటర్ ప్లాంట్, SMS-1 వంటి కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ ముందుకు తీసుకువెళ్లిన యాజమాన్యం తాజాగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణను కూడా ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు అడుగులు వేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది. TPP నిర్వహణ, మెయింటెనెన్స్ తో పాటు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సోమవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2 ఏళ్ల కాల పరిమితితో కూడిన ఈ టెండర్ విలువను 83.52 కోట్లుగా నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు టెండర్లు స్వీకరించి 27వ తేదీ సాయంత్రం 3 గంటలకు వాటిని తెరవనున్నట్లు ప్రకటించారు. ఉక్కు ఉత్పత్తికి ప్రాణం లాంటి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా స్టీల్ ప్లాంట్ భవితవ్యానికే ముప్పు తెచ్చినట్లవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిరంతరం విద్యుత్ సరఫరా చేసే ఈ విభాగం ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని, తద్వారా ప్లాంట్ను ఆర్థికంగా మరింత బలహీనపరచాలనే ఉద్దేశమే కనిపిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఒకవైపు కార్మికుల తొలగింపులు కొనసాగుతూ ఉండగా మరోవైపు కీలక విభాగాలను దశల వారీగా ప్రైవేటీకరించడం ద్వారా విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసి చివరికి అమ్మకానికి సిద్ధం చేసే వ్యూహం అమలు చేస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 11,440 కోట్ల ప్యాకేజీ తెచ్చి స్టీల్ ప్లాంట్ ను ఉద్ధరిస్తున్నామని గొప్పలు చెప్పిన టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్పగించడంపై ఏం సమాధానం చెబుతారని కార్మిక నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.